ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. నకిలీ క్రీడా ధ్రువపత్రాలతో చాలామంది ఏపీ డిఎస్సి 2025లో కుట్రకు పాల్పడి అక్రమంగా ఉద్యోగాలు సంపాదించారంటూ ఏపీ హైకోర్టులో దాఖలైనటువంటి ఒక పిటిషన్కి సంబంధించి హైకోర్టు స్పందించింది. దీనిపై పూర్తిగా సమగ్ర విచారణ జరిపించి 4 నెలల్లోగా నివేదికను ఇవ్వాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఏపీ ప్రభుత్వానికి అలాగే స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించి శాప్ అధికారులకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా జూడో క్రీడకు సంబంధించి అందులో అనేక మంది నకిలీ ధ్రువపత్రాలు, అందులో కేవలం పార్టిసిపేట్ చేసిన తాము క్రీడాకారులమంటూ దాంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి సర్టిఫికెట్లు కూడా తీసుకుని డిఎస్సిలో అక్రమంగా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సంపాదించారు. దీనికి సంబంధించి ఒక్కొక్క అభ్యర్థిపై 14 లక్షల నుంచి 15 లక్షల వరకు కూడా వసూలు చేశారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణల నేపథ్యంలో దీనిపై దాఖలైనటువంటి హైకోర్టులో దాఖలైనటువంటి ఒక ప్రజా ప్రయోజనాల వాద్యం ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆర్కే పురుషోత్తమరెడ్డి అనేటువంటి వ్యక్తి దాఖలు చేసినటువంటి పిటిషన్పై సుదీర్ఘంగా విచారణ జరిపినటువంటి హైకోర్టు ధర్మాసనం జస్టిస్ లీసా గిల్ అలాగే చల్లా నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో దీనికి పూర్తిగా విచారణ జరిపించి సమగ్రమైనటువంటి విచారణ జరిపించి బాధ్యులపై చర్య తీసుకోవాలంటూ దానిపై నివేదిక ఇవ్వాలంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మొదటి నుంచి కూడా ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి ఉద్యోగాల అంశంలో అనేక మంది క్రీడాకారులుగా ఉండి స్పోర్ట్స్ కోటాలో తమ ఉద్యోగాలు కోల్పోయాం, మెరిట్ లిస్టులో పేరుండి కూడా అందులో ఉద్యోగాల టైంలో తమకు ఏ రకమైనటువంటి సమాచారం ఇవ్వకుండా వేరే వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చేశారంటూ కొంతమంది ఎవరైతే ఆ టీచర్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డిని కలిసి వారి సమస్యలు విన్నవించడం జరిగింది. ఆ సమయంలో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించినటువంటి విద్యార్థికి కూడా అభ్యర్థికి కూడా స్పోర్ట్స్ కోటాలో జాబ్ రాకపోవటం, అంటే రకరకాలైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించి అందులో బోర్డు సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ పేపర్ లీకేజ్కి పాల్పడ్డాడు. అతనే టాపర్గా వచ్చాడు, కానీ అతని మెరిట్ లిస్టులో అతని పేరు తీసివేయడంతో తర్వాత అతను కోర్టుకు ఆశ్రయించడం. ఈ అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా ఏపీలో జరిగినటువంటి మెగా డిఎస్సి 2025కి సంబంధించి అనేక అవకతవకలు జరిగాయంటూ మొదటి నుంచి కూడా పోరాటం చేస్తున్నారు. ఈ పరిణామాలపై అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. కేవలం పార్టిసిపేట్ చేసినంత మాత్రానే కొంతమందికి సర్టిఫికెట్స్ లేకపోయినా 5 ఏళ్ల వరకు కాలపరిమితి విధించి, అంటే ముందుగా ఉద్యోగాలు ఇచ్చేశారు. లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నటువంటి వారికి చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి. తర్వాత 5 ఏళ్ళు వాళ్ళకి టైం ఇచ్చి ఆకస్మికంగా అప్పటికప్పుడు జీవో నెంబర్ 7, జీవో నెంబర్ 47 ఇష్యూ చేసి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కల్పించారు. నెక్స్ట్ నుంచి ఈ రకంగా జరగదు, ఈ 5 ఏళ్లలో మీరు స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ కానీ దానికి సంబంధించిన సర్టిఫికెట్లన్నీ కూడా సమర్పించాలంటూ ఉద్యోగాలు ఇచ్చేశారు. ఈ రకమైనటువంటి అవినీతి జరిగిందంటూ జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ప్రెస్ మీట్ వేదికగా ఇవన్నీ కూడా బయటపెట్టడం జరిగింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిపై పూర్తిగా విచారణ జరిపిస్తామని, దీనంతటికీ కూడా పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ 1:1 రేషియోలో స్పోర్ట్స్ కోటాకు సంబంధించి అక్కడ ఉద్యోగాలకి వాళ్ళు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1:1 రేషియో, అంటే ఒక ఉద్యోగానికి ఒకళ్ళే అభ్యర్థులు. ఈ రేషియోలో అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన వాళ్ళెవరికి కూడా మెరిట్ లిస్టులోంచి పేర్లు మాయం చేసి ఎవరెవరికి ఉద్యోగాలు ఇచ్చారు అన్నటువంటి ఆరోపణలు జరిగాయి. అటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి కూడా దీనిపై తీవ్రమైనటువంటి పోరాటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున చేయడం జరిగింది. అయితే తర్వాత పరిణామాలతో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నీట్ ప్రశ్నాపత్రాలకు సంబంధించి ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా జరిగినటువంటి ఉద్యమానికి తలొగ్గినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్ అంశంపై ఆయన రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక ప్రతీకగా నిలిచారు. లోకేష్, మీరెప్పుడు ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి 2025 విషయంలో మీరెప్పుడు రాజీనామా చేస్తారంటూ జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు 2 రోజుల క్రితం. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మెగా డిఎస్సి అంశంలో జరిగినటువంటి లోపాలు, అందులో జరిగినటువంటి కుట్రలు, అలాగే అనేక ఆరోపణలు అవకతవకల నేపథ్యంలో లోకేష్ రాజీనామా చేయాలంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో అనేక చోట్ల నిరసన ధర్నాలు జరుగుతున్నాయి. ఇదే సందర్భంలో హైకోర్టు నుంచి కూడా ఈ రకమైనటువంటి ఆదేశాలు రావటం, ఈ రకంగా వచ్చినటువంటి పరిణామాలు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలు చూసినట్లయితే ఆ పిటిషనర్ అన్ని ఆధారాలతో కూడా హైకోర్టులో అన్ని ఆధారాలు కూడా దీనికి సంబంధించి సమర్పించడం జరిగిందని తెలుస్తుంది. అయితే ఈ విచారణ అనంతరం ఇప్పుడు ఎవరైతే అక్రమంగా ఉద్యోగాలు సంపాదించారని చెప్తున్నారో, అంటే ఎవరైతే
జూడో అనేటువంటి క్రీడ ద్వారా అందులో పార్టిసిపేట్ చేసి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. సర్టిఫికెట్లు కూడా లేకుండా ఉద్యోగాలు ఇచ్చారని చెప్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరిపై మరి ఒకవేళ ప్రభుత్వం చర్యలు తీసుకునే పరిస్థితి ఉందా, లేదంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్టుగా ఇప్పుడు హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేసేటువంటి అవకాశం ఉందా లేదా, ఇదే అంశాలపై ఇప్పుడు డిఎస్సికి సంబంధించినటువంటి అంశం ఏపీ వ్యాప్తంగా రాజకీయాల్లో వేడి పుట్టిస్తుంది అని చెప్పుకోవచ్చు. మరొక వైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఏర్పడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ లోకేష్ రాజీనామా చేయకపోతే ఎక్కడ కూడా కాక్రోచెస్ తరహాలో మరొక జంజీ ఉద్యమం ప్రారంభిస్తాం, దీనిపై తీవ్రమైనటువంటి పోరాటం చేస్తామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్చరించడం, గతంలో జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో కూడా జగన్ సహా మేము కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక కాక్రోచెస్ మేము చెప్పి వ్యాఖ్యానించినటువంటి ఈ వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో తాజాగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అంశం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసినటువంటి పరిస్థితి. ఈ అంశాలకు సంబంధించి ప్రస్తుతం లోకేష్ రాజీనామా చేస్తారా లేదా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మరొక జంజీ ఉద్యమం నిజంగానే ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైతే రాజకీయ పరిస్థితులు ఏ రకంగా మారబోతున్నాయన్న దానిపై కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతానికి విద్యార్థి యువజన విభాగాల నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా లోకేష్ రాజీనామా చేయాలంటూ తీవ్రమైనటువంటి ర్యాలీలు నిరసనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతుంది, లోకేష్ రాజీనామా చేస్తారా లేదా అనేటువంటి మరిన్ని అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను లేదా, ఇదే అంశాలపై ఇప్పుడు డిఎస్సికి సంబంధించినటువంటి అంశం ఏపీ వ్యాప్తంగా రాజకీయాల్లో వేడి పుట్టిస్తుంది అని చెప్పుకోవచ్చు. మరొక వైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఏర్పడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ లోకేష్ రాజీనామా చేయకపోతే ఎక్కడ కూడా కాక్రోచెస్ తరహాలో మరొక జంజీ ఉద్యమం ప్రారంభిస్తాం, దీనిపై తీవ్రమైనటువంటి పోరాటం చేస్తామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్చరించడం, గతంలో జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో కూడా జగన్ సహా మేము కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక కాక్రోచెస్ మేము చెప్పి వ్యాఖ్యానించినటువంటి ఈ వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో తాజాగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మెగా డిఎస్సికి సంబంధించినటువంటి అంశం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసినటువంటి పరిస్థితి. ఈ అంశాలకు సంబంధించి ప్రస్తుతం లోకేష్ రాజీనామా చేస్తారా లేదా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మరొక జంజీ ఉద్యమం నిజంగానే ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైతే రాజకీయ పరిస్థితులు ఏ రకంగా మారబోతున్నాయన్న దానిపై కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతానికి విద్యార్థి యువజన విభాగాల నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా లోకేష్ రాజీనామా చేయాలంటూ తీవ్రమైనటువంటి ర్యాలీలు నిరసనలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోబోతుంది, లోకేష్ రాజీనామా చేస్తారా లేదా అనేటువంటి మరిన్ని అంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.